దేవుడు మనల్ని మనిషిగా రూపించి సర్వ హక్కులు మనకిచ్చాడు. అంటే స్వతంత్రత మనకిచ్చేసాడు. మనం రోబోలం కాదు. టీవీ ఉంది, టీవీ ఆన్ చేయాలంటే రిమోట్ కావాలి. దానంతట అది పనిచేసే బతుకు దాన్ని కాదు దాన్ని. రోబో ఉంది, ఏదైతే మనం ఇలా పని చేయాలి అని ఏదైతే మనం ఉంచుతామో అలాగే పనిచేస్తుంది అది. దానికి రిమోట్ ఉంది. ఇలాగ మీరు చూడండి, కొన్ని వస్తువులు ఉన్నాయి. అదిగో ఆ వాటర్ ఫిల్టర్ పనిచేయాలంటే స్విచ్ చేయాలి, స్విచ్ నొక్కాలి. స్వతంత్రత లేదు. ఈ మైక్ సెట్ ఉంది, ఆన్ చేస్తేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. స్వతంత్రత లేదు. కానీ మానవుడికి దేవుడు స్వతంత్రతను ఇచ్చాడు. ఈరోజు ఆ స్వతంత్రతను మనం కోల్పోతున్నాం. ఆ స్వతంత్రతను మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగపరుచుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు లోకంలో చూస్తే ఎంత పాపం. ఆ పాపానికి గల కారణం ఏంటంటే ఇదిగో దేవుడు సర్వ హక్కులు నాకు ఇచ్చాడు. ఎలా బ్రతికితే అడిగేది ఎవడు? ఎలా పోతే? ఈరోజు యవ్వన పిల్లలే కానీ కుటుంబాలే కానీ, కొన్ని యవ్వన కుటుంబాలు చెల్లా చెదరవడానికి కారణం తల్లిదండ్రులు అవ్వచ్చు. కొన్ని కుటుంబాలు చెల్లా చెదరవడానికి కారణం పిల్లలు అవ్వచ్చు. దాని కారణాలన్నీ మొదటగా అసలు మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో ఈ స్వేచ్ఛ. దేవుడు స్వేచ్ఛగా బ్రతకమన్నాడు, అంటే కానీ ఇష్టం వచ్చినట్టు జీవించమల్లా, ఎలా పడితే అలా బ్రతకమల్లా. ఈరోజు మన తప్పుదోముల వల్ల మన పిల్లల జీవితాల్లో శ్రమలు వచ్చిన సందర్భాలు లేవా పరిశుద్ధ గ్రంథంలో? పిల్లల జీవితాల వల్ల తల్లిదండ్రులు కుటుంబం అంతా శాపగ్రస్తంగా మారినట్లేదా చరిత్రలో? అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది, దానిని ఎలా వినియోగించుకోవాలో మనం అలాగే వినియోగించుకోవాలి. ఈరోజు చూడండి, లోకంలో పిల్లలు వారికి ఉన్న స్వేచ్ఛను బట్టి, వారికి ఉన్న స్వతంత్రతను బట్టి వారిష్టం ఇక వారిష్టం వచ్చినట్టు తిరగటం, వారిష్టం వచ్చినట్టు తినటం. ఈరోజు ఈ మాటలు చెప్పే నేను అనుభవంతో చెప్పట్లేదు, అనుభవించి చెప్పిన ఈ మాటలన్నీ గత దినాలుగా మీకు బోధించే మాటలే. కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాళ్ళే అనుకుంటాం కాదు, అనుభవించినవి, అనుభవించి శ్రమ పడుతున్న మాటలు ఇవి. ఈరోజు స్వతంత్రత ఉందిలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఈరోజు కుటుంబాలు, వారి పిల్లలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈరోజు చూడండి, తమిళనాడులో ఒక ఇద్దరు యవ్వన పిల్లలు ఎప్పటి నుండో వాళ్ళు ప్రేమించుకున్నారంట. ఈరోజు సరదాగా ఉందామని వారింట్లో గడుపుతున్నారంట, ఆనందంగా గడుపుతున్నారంట. ఇక యవ్వన పిల్లలు వీళ్ళు కూర్చున్నారంటే వీళ్ళు మందు తాగారు, కడుపు నిండా తాగారు. కడుపు నిండా తాగి వీళ్ళంట పుట్టగొడుగులు తిన్నారంట. ఆ పుట్టగొడుగుల్లో ఏదో విషపూరితమైన నుండి ఆ తాగిన మద్యానికి దానికి సెట్ అవ్వక ఆ అమ్మాయి అప్పటికప్పుడే చనిపోయిందంట. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు? వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛ. ఈరోజు ఎంతమంది పిల్లలు వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు కంటికి, ఈరోజు చేతికి వచ్చిన కుమారుడు చేజారిపోతే ఎంత బాధండి. కొన్ని సందర్భాల్లో మన తప్పుదు వల్ల కూడా మన పిల్లలు శ్రమలో పడతారు, ఇబ్బందుల్లో పడతారు. మన తప్పిదములు ఏంటంటే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుని, దేవుని దగ్గర తీర్మానం తీసుకుని, నీ అన్న తరుముతున్నప్పుడు చేతిలో ఏమీ లేకుండా, ఎవరు తోడు లేకుండా అనాదిగా నువ్వు వచ్చినప్పుడు ఒక రాయి దగ్గర నూనె పోసి నువ్వు తీసుకున్న తీర్మానం ఏమైంది? నువ్వే చెప్తున్నావు. ఇదిగో నీ ప్రయాణం చివరికి వచ్చినప్పుడు, నువ్వు ప్రయాణం అయ్యేటప్పుడు ఇదిగో 2 గుంపులు, మందలు, కుటుంబం, పిల్లలు ఇన్ని వచ్చినప్పుడు కూడా ఎందుకు
నువ్వు అనుకున్నది చేయలేకపోయావు, మరలా దేవుడు వెళ్ళమనేదాకా వెళ్ళలేకపోయావు. దేవుడు వెళ్ళమన్నప్పుడు కూడా ఆ మార్గం గుండా వెళ్ళకుండా వేరే మార్గానికి వెళ్ళి ఇదిగో శ్రమను తెచ్చిపెట్టుకున్నావుగా. చూడండి, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయంలో 1వ వాక్యంలో, దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళాల్సింది బేతేలుకి, నువ్వు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు. మన జీవితంలో ఏమంటే గొప్పగా వచ్చినప్పుడు, సంపాదించినప్పుడు మనం తీసుకున్న తీర్మానం మర్చిపోతాం. మనం ఈరోజు యాకోబు కూడా యేసే చెప్తున్నాడు, లేచి నువ్వు బేతేలుకు వెళ్ళు. నేను అంటాను, ఎన్నో శ్రమలు అనుభవించావు, 14 సంవత్సరాలు ఇలా శ్రమలు అనుభవించావు, నిందలు అనుభవించావు, బానిసత్వాన్ని అనుభవించావు. ఇవన్నీ అనుభవించి ఒకప్పుడు దీవెనకరంగానే ఉన్నావుగా. అన్న గురించి ఒకవేళ భయపడుతున్నా కానీ ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మందలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు బేతేలుకు నువ్వు వెళ్ళలేదు? అతనే చెప్పాడు. 2 గుంపులు అంత ఇదిగా బ్రతికినప్పుడు దేవునికి చేయవలసింది మనం చేయలేకపోయాం. దాని పర్యవస్థానం ఎక్కడి దాకా వచ్చిందంటే, ఇదిగో తన కూతురు, చదువమ్మా 34:1 నుండి, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడగా వెళ్ళెను. ఆ దేశము లేనిన హివియుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి తన తండ్రి అయిన హామోరును అడిగాను. అసలు ఎంత చూశారు ఇది? దీనా జీవితం. ఆమె ఏం చేసిందంటే, ఇదిగో ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళను. ఈరోజు నీకు స్వేచ్ఛ ఉండబట్టే చూడటానికి వెళ్ళు. అసలు తన కూతురు ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళడానికి కారణం ఎవరు? యాకోబేగా. దేవుడు వెళ్ళమంది ఎక్కడికి? నువ్వు వచ్చింది ఎక్కడికి? చరిత్ర చెబుతుంది వేరు. కానీ ఈరోజు దీన జీవితం అంత దీనంగా మారడానికి గల కారణం ఏంటి? ఈరోజు మన కుటుంబంలో మన తల్లిదండ్రులు పొరపాటు వల్ల కూడా మన పిల్లలు శ్రమల్లోకి వెళ్ళిపోతారు. చెడిపోయింది, చెరిపేశారు. తన జీవితం అంతా పాడు దెబ్బగా మారింది. ఈరోజు ఇటువంటి జీవితాలు మనం అనుభవించకూడదు, ఇటువంటి జీవితంలో మనం ఉండకూడదు. ఆమెను పాడు చేసింది కాక మళ్ళీ ఆమెను ప్రేమించను అనే మాట ఉంది చూడు. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. ఈరోజు ఈ మాట నన్ను ఎంతగానో గాయపరిచింది. ఎప్పుడు నువ్వు ప్రేమించింది? వశపరుచుకున్నప్పుడా? ఆమె మీద ప్రేమలో పడింది ఎప్పుడు? నువ్వు వశపరుచుకున్నప్పుడు. పాడు చేసావు, అవమానపరిచావు, ప్రేమించావు, మరలా తిరిగి వెళ్ళి ఇదిగో ఆళ్ళ తండ్రి దగ్గరే. ఈరోజు చూడండి, ఈరోజు స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, పెళ్లి చేయండి మా ఇద్దరికి. ఈరోజు జీవన విధానాలు అలాగే ఉన్నాయి. ఆదికాండం మనం చూస్తే, అబ్రహాము గారి తన కుమారుడు వివాహం మనం చూస్తే, తన కుమారుడు కూడా వెళ్ళలేదు కుమార్తెను చూడటానికి. ఈరోజు వివాహాల్లో ఎలియాజరులు లేరు. ఈరోజు వివాహాల్లో ఎక్కడ ఎలియాజరు వంటి వారు లేరు. ఎందుకంటే స్వేచ్ఛ, స్వతంత్రత. ఈరోజు దీనా జీవితం చెడిపోవడానికి కారణం ఏంటి?
అసలు ఎవరు వెళ్ళమన్నారు చూడడానికి? అసలు ఆ ప్రాంతానికి దేనికి వెళ్ళారు? మనం ఈ చరిత్ర అంతా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇందులో యాకోబు తప్పిదం కూడా మనకు కనపడుతుంది, అతని పొరపాటు కూడా మనకు కనపడుతుంది. ఇదిగో ఈ స్త్రీ, ఈ దీన, తన జీవితం ఇంకా పాడైపోయింది, చెడిపోయింది. తన జీవితం చెడిపోయింది. వెళ్ళి తండ్రిని అడిగాడు. ఈయనేమో వెళ్ళి కుమారులకు చెప్పారు. వాళ్ళు వచ్చేమో వాళ్ళందరినీ హతం చేశారు. ఈ చరిత్ర అంతా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నిజమే కదా, ఈరోజు జీవితాలు ఇలాగే ఉన్నాయి కదా. ఈరోజు పిల్లలు ఇట్లాగే అడుగుతున్నారు. జాగ్రత్త, ఏదో రోజు నీ కొడుకు నీ కూతురు వచ్చి ఇలా అడగకూడదు. ఇలా అడగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో వెళ్ళు, నువ్వు బేతేలుకి వెళ్ళి ముందు నీ తీర్మానం ఏంటి? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా బ్రతుకుతానన్నావు? దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతానన్నావు? ఎలా జీవిస్తానని తీర్మానం తీసుకున్నావు? అలా గనక నువ్వు జీవించకపోతే దేనా బ్రతుకులాగానే మన కుటుంబంలో మన పిల్లల బ్రతుకులు మారుతాయి. జాగ్రత్త, మన తప్పిదం ఉండకూడదు. ఆమెంట ఆ ప్రాంతానికి చూడడానికి వెళ్ళింది. ఈరోజు మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు మన బిడ్డలు ఎటు వెళ్తున్నారు? ఈరోజు చూడండి, ఎంత దీనమైన జీవితం అది. చూడండి, యాకోబు దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా ఇదిగో ఇక్కడికి వచ్చి ఆగాడు. ఇక్కడికి వచ్చి ఆగటం వల్ల కూతురు ఇదిగో ఇల్లు ఆ వల్ల పడింది. కూతురు ఇల్లు ఆ వల్ల పడటం వల్ల కొడుకులు అంతకులయ్యారు. దేవుడు క్షమించాడులే, ఆ చరిత్ర వేరు. కానీ చూడండి, చరిత్ర అంతా మారిపోయింది. స్వేచ్ఛ. ఈరోజు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఈరోజు చాలామంది పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు అడగరు. ఈరోజు తల్లిదండ్రులు ప్రభావం కూడా పిల్లల మీద పడుద్ది. మనం ఈ చరిత్ర అంతా మనం చూస్తే, యాకోబు గారి చరిత్ర, ఆయన ప్రేమించింది ఎవరిని? రాహేల్నేనా? కానీ పెళ్లి చేసుకుంది ఎవరిని? లేయాని. ఇప్పుడు పిల్లలు పుట్టారు. రూబేను పుట్టాడు, షిమేను, లేవి, యోధ. 12 మంది పుట్టిన తర్వాత ఈ ఆడపిల్ల దీనా. ఇప్పుడు తన తండ్రి ఎవరిని ఇష్టపడ్డాడు? తన తండ్రి ఇష్టపడినాము ఇక్కడే ఉంది, పక్కనే పెళ్లి చేసుకున్నాము ఇక్కడే ఉంది. ఏమతో సౌఖ్యంగా లేడు. ఎవరితో? చేసుకున్నామతో, ప్రేమించిన ఆమెతో సౌఖ్యంగా ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా పిల్లలు చూడరా? పిల్లల మీద పడదా ప్రభావం? ఈరోజు నీ కుటుంబంలో నీ ప్రవర్తన నీ పిల్లల మీద ఉంటుంది. ఈరోజు దేనా జీవితం చెడిపోవడానికి అది కూడా ఒక కారణమేమో అని అంటా నేను, బైబిల్ చెప్పకపోయినా. మన ప్రవర్తన, మన నడక, మన స్థితిగతులు వారి మీద పడతాయి. ఈరోజు చూడండి, దీన జీవితం ఎంత దీనంగా మారిపోయిందో. ఈరోజు మన పిల్లల పరిస్థితి అలా ఉండకూడదు, మన కుటుంబాల స్థితి అలా ఉండకూడదు. ఈరోజు నీ పిల్లలు ఏం చూస్తాకెళ్తున్నారు? ఇదేనా వెళ్ళింది? లేయ యాకోబు కుమార్తె అయినదేనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. ఈరోజు నీ పిల్లలు ఏమి చూడ వెళ్తున్నారు? నువ్వు ఎక్కడ ఆగావు? ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడ ఆగారు? అసలు నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ విధానం ఎలా సాగుతుంది? యాకోబేమో ప్రేమించిందేమో రాహేల్ని, పెళ్లి చేసుకుందేమో లేయని. తప్పుదాం మావదలే. కానీ ఈ లేయ ఏమో మనసులో ఉంది ఏంటంటే, నా భర్త నాతో సరిగ్గా ఉంటలా, సౌఖ్యంగా ఉంటలా. మనసంతా పీకుతానే ఉందిగా, మనసంతా పీకుతానే ఉంది. ఇవన్నీ పిల్లలు చూడరా? చూస్తారుగా ఇవన్నీ. ఈరోజు మన కుటుంబంలో మన ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. అది వారి జీవితాన్ని చెరిపేస్తుంది. అందుకే మొదట మనల్ని మనం కట్టుకోవాలి, తర్వాత మన పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి.
మన జీవితమే సరిగా లేకుండా ఇంకా పిల్లలు సరిగా నడవండ్రా అంటే ఎక్కడ నడిచేది? ఎక్కడ నడిచేది? ఈరోజు మన జీవితంలో సరైన నడక లేకుండా మనం మాట్లాడకూడదు. మనం సరిగా నడవకుండా పిల్లల్ని అమ్మాలు సరిగా నడవమంటే వాళ్ళు ఎక్కడ నడుస్తారు? మనం గోతులో పడితే వాళ్ళు గోతులో పడతారు, మనం నూతులో పడితే వాళ్ళు నూతులో పడతారు. జాగ్రత్త. దీన పరిస్థితిలాగా మన పరిస్థితులు ఉండకూడదని అదిగో యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడాను. చూసారా? ప్రేమ ఎప్పుడు పుట్టింది? జీవితం చెడిపోయాక. ఈరోజు నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ యేసయ్య ఒక్కడి దగ్గరే ఉంటుంది. అందరి ప్రేమలు వేస్తామే. భార్యాభర్తల ప్రేమ అంట ఎప్పుడు దాకా? బంధుమిత్రుల ప్రేమ దీపం ఉన్నంతవరకు, నూనె ఉన్నంతవరకే ఈ ప్రేమలో. కానీ యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన ప్రేమ స్థిరం. అందుకే ఈరోజు ఒకవేళ ఏ తీర్మానంలో మనం ఉన్నా, యాకోబులో ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, అది ఆ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రాతిని తలగా చేసుకుని నూనె పోసి నువ్వు మాట్లాడిన మాట ఏంటి? మరలా యేసయ్య దగ్గరికి వచ్చి ఎబ్బేకురు దగ్గర ఏడ్చి, దేవుడు ఇదిగో నీ బ్రతుకంతా మార్చేసి నీ పేరు మార్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తు చేసేదాకా నీకు జ్ఞాపకలేదే? అప్పుడు దాకా మనం ఎంత ఇదిగా బ్రతికాం, ఎంత ఇదిగా ఉన్నాం. దేవుడు వెళ్ళమన్న చోట కూడా మరలా వెళ్లకుండా ఆ మార్గంలో ఇదిగో ఇక్కడ ఆగి కుటుంబాన్ని, జీవితాన్ని చెడగొట్టుకున్నావు. పిల్లలు హంతకులయ్యారు, కూతురేమో చెడిపోయింది. ఈరోజు అటువంటి స్థితిలో మన కుటుంబాలు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్న వేళ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలయ్యా. ఎందుకు నువ్వు మనసులో ఉంచిన మాట, దీన తన జీవితం ఏ రీతిగా చెడిపోయిందో ఈరోజు చిన్న వాక్యం ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. స్వేచ్ఛ, స్వతంత్రత ఉందని ఇదిగో ఆ ప్రాంతంలో చూడటానికి వెళ్ళింది, చెడిపోయింది. అయినా ఇదిగో ప్రభా, దాని ద్వారా ఎన్నో అనర్థాలు. యాకోబు తన చరిత్రను కూడా మేము చూస్తున్నాం ప్రభా. తన జీవన విధానం ఇదిగో ఆ పిల్లల మీద ఎంతగానో పడుతుంది నాయన. ఈరోజు నా కుటుంబంలో భర్తతో నేను ఉండే విధానమే కానీ అయ్యా, ఇదిగో ప్రభా, కుటుంబంలో నా మాటలే కానీ ఇవి నా పిల్లలు వింటూ ఉన్నారయ్యా. నా మాటలు ఆ బిడ్డల మీద పడుతుంది నాయన. అలా కాకుండా చక్కగా కుటుంబాన్ని కట్టుకొని ముందుకు సాగగలిగే కృప ప్రతి బిడ్డలకి మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.